నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. ఉచిత ప్రయాణం మీద పిటిషన్ హైకోర్టుల విచారణ. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి అనుమతి, సీఎం రేవంత్ రెడ్డి అన్న స్పందన. కాంగ్రెస్ కౌంటర్, బారాస రీకౌంటర్. తాగిన మత్తుల కండక్టర్ను దన్నిన మహిళ. పూలే విగ్రహంతో కవితక్క రాజకీయం అంటున్న పొన్నం. హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్ల సిబ్బంది మొత్తం బదిలీ. ఫిబ్రవరి 5 నుంచి ఏపీల అసెంబ్లీ సమావేశాలు. డిఎస్సి విడుదలకు ఏపీ కేబినెట్ ఆమోదం. ముద్దనూరుల ఉద్రిక్తత, కొట్లాడుకుంటున్నారు టీడీపీ వైఎస్ఆర్సీపీ వర్గాలు. విజయవాడల ఫైబర్ ఆపరేటర్ల ఆందోళన. ఇక వార్తలలో పోతే ఉచిత ప్రయాణం మీద పిటిషన్ హైకోర్టుల విచారణ. మన తెలంగాణలో మహిళల కోసము ఉచిత బస్సు ప్రయాణం అని రేవంత్ రెడ్డి అన్న పథకం తీసుకొచ్చిండు. ఇక దీని మీద హైకోర్టుల పిటిషన్ దాఖలైంది. ఇక ఈ రోజు అయితే విచారణ చేపట్టిరు హైకోర్టుల. హైదరాబాద్ నాగోళ్ళుండే హరీందర్ అనేట ఆయన ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసిండు. దీని మీద ఈ ఉచిత ప్రయాణం వల్ల బస్సులల్లా రద్దీ మస్తుగా పెరిగింది. కుటుంబంతో కలిసిపోతే బస్సులలో కనీసం నిల్వడేందుకు గిట్ట చోటు దొరకలేదంట అని కోర్టు దృష్టికి తీసుకుపోయిండు. ఉచిత ప్రయాణం కల్పించుకుంటా జారీ చేసిండు నోటీసులు. ఇక జీవో 47 రద్దు చేయాలంట అని ఇట్లా కోరిండు. దీని మీద స్పందించిన న్యాయస్థానము ఈ వ్యాజ్యంలా ప్రజా ప్రయోజనం లేదని పేర్కొన్నది. ఇబ్బంది ఎదుర్కోవడం వల్లనే పిటిషన్ దాఖలు చేసిందంట అని అభిప్రాయం పడ్డది. సోషల్ మీడియాలో వైరల్ అయిన కుమారి అనే మహిళ నిర్వహిస్తున్న ఫుడ్ స్టాల్ను కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఈ మేరకు డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి అన్న ఆదేశాలు జారీ చేసిండు. హైదరాబాద్లో రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కన కొంతకాలం కించి కుమారి అనే టామే ఫుడ్ స్టాల్ నడుపుతున్నది. ఇక సోషల్ మీడియాల ప్రచారంతో కొన్ని రోజులలోనే మస్తు ఫేమస్ అయ్యింది. ఇక దీని వల్ల రోడ్డు మీద మస్తు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలోనే పోలీసులు నిన్న ఆమె ఫుడ్ స్టాల్ మూసేసిండ్రు, ఇబ్బంది అవుతున్నదంట అని. ఈ విషయము ఇంతింత పాకి సీఎం రేవంత్ అన్న తానికి పోయింది. ఇక ఆయన అయితే ఆమెకు ఎటువంటి ఇబ్బంది కానియొద్దు, ఆమె ఫుడ్ స్టాల్ ను ఆన్నే కొనసాగించాలంట అని అనుమతించిండు. డీజీపీకి ఆదేశాలు ఇట్లా జారీ చేసిండు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ చేసిన వ్యాఖ్యల మీద బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్న స్పందించిండు. సిరిసిల్లలో చేసిన ఆరోపణ మీద పరువు నష్టం దావా చేస్తామంట అని ఆయన చెప్తుండు. నోటీసులు ఎందుకు తప్పుగా ఇస్తున్నారు? పిసిసి అధ్యక్ష పదవి కోసము మీకు రేవంత్ రెడ్డి 50 కోట్లు లంచం ఇచ్చిండంట అని గతంలో మంత్రి కోమటిరెడ్డి అన్నాడు. ఇక ఆన్ రికార్డులనే ఆయన ఆరోపణలు చేసిండు. పరువు నష్టం నోటీసులు నాకు కాదు, సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డికి పంపురి అంట అని కేటీఆర్ అన్న అంటున్నాడు. మన హైదరాబాద్ హయత్ నగర్ డిపోలా ఆర్టీసీ బస్సులో ఓ యువతి మస్తు వీరంగం చేసింది. చిల్లర ఇయ్యలేదంట అని కండక్టర్ను మస్తుగా తిట్టింది, కాలుతోటి ఇటదన్నింది. కండక్టర్ తోటి సహా ప్రయాణికులందరూ వారిస్తున్నా కానీ ఆమె పట్టించుకోలేదు. మస్తు గలీజ్ మాటలు తిట్టుకుంటా రెచ్చిపోయింది. నిబద్ధతతోటి కూడిన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మీద ఇటువంటి ఘటనకు పాల్పడితే ఏ మాత్రం గిట్ట ఉపేక్షించబోమంట అని టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనారన్న చెప్పిండు. బారాస ఎమ్మెల్సీ కవితక్క మీద మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి అన్న మండిపడ్డాడు. బారాస 10 ఏళ్ల పాలనల మహాత్మా జ్యోతిబా పూలే గుర్తుకు రాలేదంట అని ధ్వజం ఎత్తిండు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడిండు. బారాసల పార్టీ పదవులు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం కింద మాట్లాడతామంట అని చెప్పిండ్రు. కానీ పూలే విగ్రహం పేరుతోటి కవితక్క రాజకీయం చేస్తున్నదంట అని ఆగ్రహం పడుతున్నాడు. అసెంబ్లీ ప్రాంగణం మీద మాట్లాడేటప్పుడు అక్కడి పరిధిలేందో తెలుసుకొని మాట్లాడాలి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక దేశవ్యాప్తంగా కులగణన చేస్తామంట అని చెప్పిండు. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల సిబ్బందిని మొత్తం బదిలీ చేసిండు. స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐల నుంచి హోంగార్డ్ల దాకా అందరినీ ఒకటేసారి బదిలీ చేసుకుంటా ఆదేశాలు జారీ చేసిండు. మొత్తం 85 మందిని బదిలీ చేసినట్లు చెప్పిండు. వీళ్ళందరినీ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంట అని చెప్పిండు. వాళ్ళందరికీ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలా కేసుల విషయంలో
కొన్ని రోజులకించెల్ జరుగుతున్న పరిణామాలను నేపథ్యంలో తీసుకొని సిపిఈ నిర్ణయం తీసుకున్నట్లు అందరికీ సమాచారం అందించిండు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు జరుగుతాయంట అని చెప్పిండ్రు. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా సమావేశాలు జరుగుతాయంట అని కేబినెట్ సమావేశంలో నిర్ణయించిండ్రు. 5వ తారీఖున గవర్నర్ ప్రసంగంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలంట అని ఆలోచనలు ఉన్నదంట ప్రభుత్వము. 6-7 తేదీలల్లా బడ్జెట్ మీద చర్చతోటి వివిధ సవరణ బిల్లులను సభ ముందు ఉంచే అవకాశం ఇట్లున్నదంట అని చెప్తున్నారు. ఏపీ సచివాలయంలో సీఎం జగనన్న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. 6100 పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్కు జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 ఏళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేటట్లు అప్రెంటిస్ విధానానికి అంగీకరించింది. పాఠశాల విద్యాశాఖల ఇతర కాళ్లను పదోన్నతి బదిలీల ద్వారా భర్తీ చేయాలంటని నిర్ణయించిండ్రు. అన్ని విశ్వవిద్యాలయాలల్లో బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుకుంటా నిర్ణయం తీసుకున్నది. వైఎస్ఆర్ జిల్లా మద్దునూర్ల వైకాపా తెదేపా వర్గాల మధ్య మస్తు సంఘర్షణ జరిగింది. ఇరు వర్గాలకు చెందినోళ్ళు పరస్పరం రాళ్లతోని కొట్టుకున్నారు. కారు అద్దాలు వలగొట్టిండ్రు. ఈ మధ్యలోనే వైకాపా నేత శశిధర్ రెడ్డి తెదేపాల చేరిండు. ఇవాళ ఆయన అనుచరులు పార్టీలో చేరేందుకు సిద్ధమైండ్రు. ఇక ఈ క్రమంలోనే వైకాపా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు వారిని అడ్డుకున్నారు. ఇక దీంతో ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న జమ్మలమడుగు తెదేపా ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి ఆడికొచ్చిండు. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పిఎస్కు తీసుకుపోయిండ్రు. ఉద్రిక్తతల నేపథ్యంలో మద్దునూరుల భారీగా పోలీసులను పంపిండ్రు. ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదంట అని ఆరోపణలు తెలియజేస్తున్నారు. ఇక విజయవాడలో పిఎన్బిఎస్ కార్యాలయం కాడ కేబుల్ ఆపరేటర్లు అందరు కలిసి ఆందోళన చేస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనల రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కేబుల్ ఆపరేటర్లు అందరూ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల మాకు తీవ్రంగా నష్టపోతున్నాము అంట అని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. వెంటనే వాళ్ళందరి సమస్యలు పరిష్కరించాలంట అని నినాదాలు చేసిండ్రు. భీమవరం 3 టౌన్లోని K12 జిమ్ 3వ వార్షికోత్సవం సందర్భంగా మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్ అండ్ మోడలింగ్ ఛాంపియన్షిప్ 2024 పోటీలను 1 టౌన్ ఎస్ఐ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిమ్ 3వ వార్షికోత్సవ కేకును కట్ చేసి మాట్లాడుతూ జిమ్ వార్షికోత్సవం పురస్కరించుకొని పోటీలు ఏర్పాటు చేసి బాడీ బిల్డింగ్ యువతను ప్రోత్సహించడం స్ఫూర్తినిచ్చే కార్యక్రమం అని, పేద కుటుంబాలకు చెందిన యువకులకు కూడా బాడీ బిల్డింగ్లో ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న K12 జిమ్ అధినేత షేక్ కాసిమ్ను అభినందించారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కటారి రవిశంకర్, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ రంగంలో ఎంతో మంది క్రీడాకారులను జాతీయ స్థాయి ప్రతిభావంతులుగా శిక్షణ ఇచ్చిన కాసిం సేవలను కొనియాడారు. అనంతరం పోటీలలోని జూనియర్ విభాగంలోని విజేతలకు ట్రాఫిక్ ఎస్ఐ నాగలక్ష్మి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. డాట్ హాలిడేస్ ట్రావెల్స్ సంస్థ మేనేజర్ రాజశేఖర్ సౌజన్యంతో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విస్సా కోడేట్ సర్పంచ్ బొల్లా శ్రీనివాస్, వలవల ఫణి, కొక్కిరి చిట్టిబాబు, శనగవరపు గోవర్ధన్, షేక్ కాజీ, ఆర్కే రిచీలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జిమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం జరిగింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పట్టణ ప్రజలు. పట్టణానికి చెందిన కుడుముల శ్రీధర్ రెడ్డి వర్గానికి చెందిన కార్యకర్తలు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సమక్షంలో చేరుతుండగా వైసీపీ నాయకులు రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పట్టణ పరిధిలోని స్థానిక స్టేట్ బ్యాంకు కార్యాలయ సమీపంలో నివాసం ఉండే కుడుముల శ్రీధర్ రెడ్డి ఇటీవల టీడీపీ కమలాపురంలో నిర్వహించిన రాకదలిరా సభలో శ్రీధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఈరోజు తన అనుచరులు కార్యకర్తలను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి ఆహ్వానించే తరుణంలో స్థానిక వైసీపీ నాయకులు ముని రాజారెడ్డికి శశిధర్ రెడ్డి తమ్ముడు కావడంతో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పక్కనే ఉన్న ముని రాజారెడ్డి నివాసంలో ఉండి
తన నివాసంలో ఉన్న శ్రీధర్ రెడ్డిని పిలుచుకొని రమ్మని చెప్పడంతో మునిరాజారెడ్డి శ్రీధర్ రెడ్డిని తీసుకెళ్లే సమయంలో అప్పటికే పార్టీల చేరికలో భాగంగా టీడీపీ నాయకులు ఇంట్లో ఉండగా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మండల టీడీపీ ఇన్ఛార్జ్ శివరామిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. టీడీపీ నాయకులతో కలిసి భూపేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటనను నివారించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని వారు విమర్శించారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన వైకాపా నాయకులు, వారి అనుచర వర్గం పుట్టా సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు జరిగాయి. మైదుకూరు మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన మాబు హుసేన్, హుసేన్ వల్లి, మహమ్మద్ హుసేన్, షరీఫ్ బాషా, రఫీ, మస్తాన్, ఆసిఫ్ తదితర వారి అనుచర వర్గం సుమారు 40 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ టీడీపీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి అన్ని విధాలా ఆదుకొని పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఇస్తానని, అందరూ కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో కష్టపడి నా గెలుపుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరడమైనది. వార్డులో త్రాగునీరు సమస్య, సిమెంట్ రోడ్ సమస్య, డ్రైనేజీని తెదేపా ప్రభుత్వం వచ్చిన వెంటనే నెరవేరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ టీడీపీ అధ్యక్షులు దాసరి బాబు, జనసేన ఇన్ఛార్జి పందిటి మల్హోత్రా, కనపాల జగన్ తదితరులు పాల్గొన్నారు. మన ధనపాల జగన్ మన ఇన్ఛార్జి ఉండేది. జనకు చెప్తున్నా, ఇమీడియట్ గా ఈ రోజు వాళ్ళకి నేర్పించలేకపోతే రేపు పొద్దున్నే పర్సనల్ గా మన సొంత డబ్బుతోనా మీ ఏరియాకు బోర్ వేపిస్తా అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నా. రేపే వర్క్ కూడా స్టార్ట్ చేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటా తల్లి. ముమ్మడి గుంటపల్లి దళితవాడలో మంచినీళ్ల కోసం 30 కుటుంబాల మహిళలు నిరసన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ రోజున కూడా నీళ్లు లేవు. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం శాఖరాజుపల్లి పంచాయతీ ముమ్మడి గుంటపల్లి దళితవాడ మహిళలు మంచినీళ్లకై దాదాపు 30 కుటుంబాల వాసులు నిరసన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ రోజున కూడా మాకు నీళ్లు లేక పండుగ రోజు వచ్చిన బంధువులతో చాలా ఇబ్బంది పడ్డామని, మా పరిస్థితి ఎవరికి రాకూడదని ఖాళీ బిందెలు నెత్తిన పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రాంత దళిత కుటుంబాల మహిళలు మాట్లాడుతూ మా ఓట్లు వేయించుకున్నాక మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదని, ఫిబ్రవరి నెల 9వ తేదీకి దాదాపు 2 నెలలు అవుతుందని, గ్రామాల్లోకి నీటి కోసం వెళ్తే దారులు లేవని, ఎవరు రానియడం లేదని, బర్రెలకు మేకలకు కూడా నీళ్లు లేక అవస్థలు పడుతున్నాయని, ఉన్న మోటార్లు చెడిపోయాయని, మరమ్మతులు చేయడానికి కూడా దిక్కులేరని, మా దళిత కుటుంబాలకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండి అంటూ అధికారులను వేడుకున్నారు. ఎంపీడీఓ జవహర్ బాబును నీటి సమస్యపై విచారణ కోరగా ఈ విషయం మా దృష్టికి వచ్చిందని, దళిత కుటుంబాల నీటి సమస్యపై పరిష్కారం చేస్తామన్నారు. దోబిఖానా వాళ్ళు నివసించే ప్రాంతంలో రోడ్లే లేవు, సమస్యలను పట్టించుకునే నాదులే లేరు. వచ్చేది పేదలకు పనిచేసే ప్రభుత్వం. వచ్చే ప్రభుత్వంలో స్వయంగా నేనే వచ్చి మీ సమస్యలను తెలుసుకొని అన్ని సౌకర్యాలు కల్పిస్తా. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లా మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 58వ రోజు ప్రొద్దుటూరు మండల పరిధిలోని సోములవారిపల్లె పంచాయతీ పెన్నానగర్ నందు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను ఇంటింటా ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, నాయకులు నంద్యాల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇయాటి వార్తలు అయితే అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలల్లో మళ్ళా కలుద్దాం. శనార్థి.